ఓకే, ఇక బయలుదేరు. జాగ్రత్త. వేగం. నేనే వేగం. గెలిచేది నేనే. 42 మంది ఓడిపోతారు. అందరినీ మట్టి కరిపించేస్తా. అది సరే, ఒకవేళ నేను ఓడిపోతే మనసు మరల్చుకోకు. చచ్చా, నేనే గెలుస్తాను. వేగం. వేగాన్ని మించిన వేగం అమిత వేగం. నేనే లైట్నింగ్. లైట్నింగ్, నువ్వు రెడీయా? మెరుపు మెరవడానికి ఎప్పుడో రెడీ. సుస్వాగతం. నేనే మీ బాబ్ కట్లెస్ని. నాతో పాటు మీకోసం ఇక్కడ ఉన్నాడు డారెల్ కార్ట్రిప్. కార్ రేసుల చరిత్రలోనే ఇదొక మరచిపోలేని రోజు. బాబీ రేసును చూస్తున్న కొద్దీ నా ఆయిల్ ప్రెషర్ పెరిగిపోతూ ఉంది. ఇంతకు మించిందంటే ఇక నన్ను లాక్కుని వెళ్లాల్సిందే. కరెక్ట్ గా చెప్పావు డారెల్. ఈ సీజన్ లో 3 కార్లు ముందంజలో ఉన్నాయి. ఎవరు ఫైనల్ రేసుకు చేరుకుంటారో చెప్పలేం. అంతేకాకుండా ఇందులో గెలిచే వారికి సీజన్ విన్నర్ తో పాటు పిస్టన్ కప్ కూడా దక్కుతుంది. రిటైర్ కాబోతున్న స్ట్రిప్ వెదర్స్ కి ఈసారి విజయం దక్కుతుందా లేదా? అతను ఎంతో కాలంగా డైనకో ముద్దు బిడ్డే కదా. తన ఆఖరి రేస్ లో పిస్టల్ కప్ గెలిచే అవకాశం ఉంది. ఎవరు గెలిచినా సోకల 2వ స్థానంలో ఎప్పుడు ఉండే చిక్ హిక్స్ ఇప్పుడు కూడా చూడండి 2వ స్థానంలోనే ఉన్నాడు. ఈసారి గెలుపు తనదేనని చిక్ నమ్మకంగా ఉన్నాడు. అతను ప్రథమ స్థానానికి రావడానికి ఇదే మంచి అవకాశం. అయితే అతను ఊహించని విధంగా దీన్ని ఎవ్వరూ ఊహించలేదు. మొదటిసారి ఇతను అడుగు పెట్టినప్పుడు ఇతను ఎవరికీ తెలీదు. కానీ ఇప్పుడు ఇతను అందరికీ తెలుసు. మొదటి సీజన్ లోనే పిస్టల్ కప్ గెలిచి డైనకో కాంట్రాక్ట్ ఇతను సాధిస్తాడా? రేస్ లో ఎప్పుడు 2వ స్థానం. రేస్ లో ఒక నూతన అధ్యాయం. 3 కార్లు, ఒకే ఒక ఛాంపియన్.